ఇది అంతకుముందు పురాతన కాలంలో చూడదగ్గ సో ఇంకా కంప్లీట్ కాలేదు, సగంలోనే ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది అంటారు అది? ఎందుకంటే యాక్చువల్లీ ఇది కింద పడిపోయింది. సో ఇది అనమాట అది. ఇది కింద పడిపోయింది. ఈ బెంచ్లు ఇవన్నీ ఎందుకు వేసారంటారు? ఇదంతా తిరిగి తిరిగి మాట్లాడుకొని వచ్చి ఎవరుంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరు? కపుల్స్ ఆర్ లవర్స్, మ్యారీడ్ పీపుల్స్. ఓకే. సో ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ పొజిషన్ చూసుకుంటే. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే చాలా రోజుల కిందట రికార్డ్ చేసిందనమాట. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చెప్పాను కదా భవానీ ఐలాండ్కి అయితే వెళ్తున్నామని. సో ఇప్పుడైతే మేము బోట్ ఎక్కేసామన్నమాట. మా బోట్ డ్రైవర్ చూడండి ఎంత రిలాక్స్గా ఉన్నాడు. సో అందరు ఎక్కుతున్నారా లేదని చెక్ చేసుకుంటున్నారు. సో మేమే కాదు చాలామంది వచ్చారు. అందరికీ సేఫ్టీ పర్పస్ కింద ముందుగానే లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారనమాట. కూర్చోమని చెప్పారు, నిల్చోవద్దని చెప్పారు. సో మెల్లిగా ఇంజిన్ అయితే స్టార్ట్ చేశారనమాట. వాటర్లో షిప్ అయితే జర్నీ స్టార్ట్ అయింది. సో ఇలా స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళాము. చూడటానికి దగ్గరగా ఉన్నట్టుంది కానీ చాలా డిస్టెన్స్ అయితే ఉంది. చూసారా, అందరు ఫోటోలు తీసుకునే వాళ్ళు, సెల్ఫీలు తీసుకునే వాళ్ళు. సో ఇట్లయితే ఎవరి మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ డ్రైవర్తో పాటు ఇంకొక అతను ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే సేఫ్టీ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా లేచి నిలబడుతున్నా లేదా సెల్ఫీస్ కోసం అటు ఇటు దిగుతున్నా వాళ్ళకి ఏంటంటే చెప్పడానికి అనమాట, కూర్చోమని చెప్పడానికి. చూసారు కదా గేర్ రాడ్ ఎలా ఉందో. నాకు తెలిసి ఇది బస్ ఇంజన్ లాగా ఉంది. నేను అడిగాను, బస్ ఇంజన్ అని చెప్పారనమాట. సో ఈ విధంగా అయితే షిప్ స్టార్ట్ అయింది. వాటర్లో జర్నీ స్టార్ట్ అయింది. వెళ్తూ ఉందన్నమాట స్లోగా. పెద్ద స్పీడ్ వెళ్తుంది అనుకున్నాం, పెద్ద స్పీడ్ కూడా వెళ్ళట్లేదు. స్పీడ్ అయితే వెళ్ళదు, ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్టింగ్ బోట్, ఇంకోటి పెద్దది కాబట్టి అంత స్పీడే ఉండదు అనమాట. సో భవానీ ఐలాండ్ అంటే మనం కృష్ణానది మీద కానీ కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ మీద కానీ చూస్తే కనబడుతూ ఉంటుంది కదా మధ్యలో, అదే అనమాట. సో మొత్తానికైతే ఇంకా ఈ విధంగా షిప్ అయితే వెళ్తుంది. అండ్ షిప్లో ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అలా అయినప్పుడు లేదా వాటర్లో దూకేయడానికి ఫైర్ నాపే అది కూడా ఉందన్నమాట. ఫైర్ గన్ ఉంది అండ్ ఇంకా టైర్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా సేఫ్టీ పర్పస్లో దూకేసి ప్రాణాలు కాపాడుకోవడానికి కనబడుతుంది కదా ఎదురుగా, అదే అనమాట భవానీ ఐలాండ్. సో దాని దగ్గరికి అయితే ఇప్పుడు మన బోట్ వెళ్ళబోతుంది. నేను చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నా, నాకైతే కుదరలేదు. సో ఎలాగో ఈ మూమెంట్లో అయితే కుదిరిందనమాట. సో కనబడుతున్నాయి కదా, అవన్నీ వచ్చేటప్పటికి గెస్ట్ హౌసెస్ అనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత విడిగా ఎవరికి కావాల్సిన గెస్ట్ హౌస్ను వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఛార్జెస్ ఉంటాయి. ఛార్జెస్ అయితే నేను అడగలేదు, బట్ ఒక దగ్గర అయితే 2400 అన్నట్టు చెప్పారనమాట. సో అంటే మనం అక్కడ స్టే చేయట్లేదు కాబట్టి నేనైతే అడగలేదు. చూసారా స్టీరింగ్ ఎలా ఉందో? షిప్ స్టీరింగ్ వచ్చేటప్పటికి ఇలానే ఉంటుంది షిప్స్ అన్నిటికీ. సో మనమైతే ఇప్పుడు అవతల వైపు దిగడానికైతే బోట్ని పార్క్ చేస్తున్నాడు డ్రైవర్. కార్ని ఎలా పార్క్ చేస్తారో బోట్ని కూడా అలానే పార్క్ చేస్తారు. కాకపోతే కార్ వచ్చేటప్పటికి రోడ్డు మీద పార్క్ చేస్తారు, బోట్ వచ్చేటప్పటికి వాటర్లోనే చేస్తారనమాట. సో ఇక మనం అవతల భవానీ ఐలాండ్లోకి అయితే దిగేసామన్నమాట. సో అది కనబడుతుంది కదా అటువైపు, అక్కడ నుండి మనం ఇటువైపుకి వచ్చేసాము. ఇప్పుడు మేము నిలబడి ఉన్నది కూడా ఒక పెద్ద షిప్పే అనమాట. సో ఇంకా భవానీ ఐలాండ్ లోపలికి వెళ్ళగానే సో ఇలా ఉంది. ఫస్ట్లోనే ఒక ఆఫీస్ లాగా ఉందన్నమాట. అక్కడ ఒక ఆఫీస్ లేదా ఫర్దర్గా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలైనా లేదా అక్కడ కేఫ్ కూడా ఉందన్నమాట, టీ కాఫీ తాగాలనుకుంటే. సో స్లోగా అయితే ఇంకా వాకింగ్ స్టార్ట్ చేసేసాము. ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను, చెప్తాను, మీరు వింటూ ఉండండి. ఈలోపు వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా భవానీ ఐలాండ్ వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వెళ్ళగానే చూసారు కదా అక్కడ చిలకపస్తి కాదండి, అక్కడ చిలక మాట్లాడిద్ది అనమాట. దాంతో మాట్లాడించినందుకు కూడా డబ్బులు తీసుకుంటారు, ఫ్రీగా అయితే మాట్లాడేవారు, ఎంతో ఛార్జ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే ముందుకు పోతాయి అనమాట. ఇక్కడ చూసారా డిజైన్ ఎలా ఉందో? భూమిలో నుంచి చేతులు బయటకు వచ్చినట్టుగా అలా సెట్ చేశారనమాట. మధ్యలో ట్రీ కూడా. అక్కడికి వచ్చిన ఫ్యామిలీ ఎవరో మనకు తెలియదు కానీ ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో ఈ విధంగా కొంచెం ముందుకెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి వాటర్ ట్యాంక్ అనమాట. వాటర్ ట్యాంక్ని చూడండి ఎలా డిజైన్ చేశారో, సింహం బొమ్మలాగా డిజైన్ చేశారు. సో అక్కడ కింద మీరు గమనిస్తే సైకిల్స్ ఉన్నాయి చూసారా? మీరు భవానీ ఐలాండ్లో బై వాక్ కాదు సైకిల్తో తిరగాలనుకున్నా కూడా మీరు సైకిల్ రెంట్కి తీసుకొని వే ఉంటుంది అనమాట, వాకింగ్ వే. ఆ వాకింగ్ వేలో వెళ్ళిపోవచ్చు అనమాట. చెప్పాను కదా ఇందాకే గెస్ట్ హౌస్ ఉంటాయని. దాంట్లో ఇది ఒకటి అనమాట మనకు కనబడేది. ఇది 2 గెస్ట్ హౌస్లు, కింద ఒకటి పైన ఒకటి. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు, అక్కడ వాళ్ళు ఉంటారు.
బట్ ఏంటంటే బుక్ చేసుకునేటప్పుడే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా తీసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎవరో ఉయ్యాలు కట్టారు. సో ఈ ఉయ్యాలు అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఊగారు, కానీ నేనైతే వీడియో తీయలేదు. ఇంతే అండి. చూస్తే ఎలా ఉంటుందంటే చుట్టూ అటు ఇటు గ్రీనరీ ఉంటుంది. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఇంతకుముందు ఫ్లడ్ వచ్చింది కదా ఒక 4-5 months బ్యాక్ విజయవాడలో. సార్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చూసారా ఇవన్నీ ఉంటాయి అన్నమాట, బోటింగ్ అలాగా. లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇవి కూడా గెస్ట్ హౌస్లు, అంటే ఎడారిలో కట్టినట్టు కట్టారనమాట. అండ్ వాటికి సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చెప్పి అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఎక్కువ సెక్యూరిటీ వాళ్ళు ఏం కనబడలేదు, కానీ అక్కడక్కడ ఉన్నారు. సో చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మామూలుగా మనకైతే తెలియదు ఎట్లా ఇక్కడ ఉండిద్దని. సో అక్కడ కనపడుతుంది కదా లైన్, ఆ లైన్ ఏంటంటే వాకింగ్ వే అనమాట. వాటి మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే మనం నడిచే కొద్దీ చివరికి వెళ్ళేటప్పటికి అది డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో నేనైతే వాటిపైన నడుద్దామని వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి అతను నా లావు చూసో లేక నేను నడవలేను, దానికి 100 rupees అన్నాడు. డబ్బులు ఇచ్చి రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి నేనైతే సైలెంట్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ ఇంకో కేఫ్ కూడా ఉంది. అండ్ అలానే ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి అన్నీ ఉన్నాయన్నమాట. ఉయ్యాలు ఉంది, జారుడు బండి ఉంది, తర్వాత సో దానికి సంబంధించి నేను ఉన్నాయి. ఆ బిల్డింగ్ ఉంది కదా, కనబడే బిల్డింగ్లో ఏదో ఒక మిర్రర్స్ డిజైనింగ్ ఉంటుంది అన్నారు. ఆ మిర్రర్స్ డిజైనింగ్ ఏంటంటే మనం లోపలికి వెళ్ళినప్పుడు అదొక స్పెషల్ డిజైన్ ఉంటుందంట. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు, నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే ఇప్పుడు అది లేదు, క్లోజ్ అయిపోయింది అన్నారు. ఎందుకంటే రీసెంట్గా మనకి విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, ఆ ఫ్లడ్స్ వల్ల ఇవన్నీ తడిచిపోయాయంట. తడిచిపోవటమే కాదు, కొన్ని కొట్టుకుపోయాయి, కొన్ని అయితే ఇరిగిపోయాయి. ఇదైతే ఫోటో దిగడానికి స్పాట్ అనమాట. ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ ఫోటో దిగొచ్చు. గ్రీనరీ అండ్ చెట్లు ఉంటాయి. ఇంతకుముందు అయితే చాలా బాగుండేదంట. ఇప్పుడైతే అది ఈ వాటర్ ఫ్లడ్ వల్ల ఖరాబ్ అయిపోయింది అంటున్నారు. సో ఇక్కడికి వెళ్తే చూశారు కదా 2 హార్స్ అనమాట, 2 గుర్రాల తలలు. ఇది మరి ఎందుకు డిజైన్ చేశారో మనకైతే తెలియదు. అక్కడికి వెళ్తే ఆ సింబల్ చూశారు కదా, లవ్ సింబల్, అక్కడ ఫొటోస్ దిగుతారు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఫ్లడ్ రాకముందు ఇది ఒక కేఫ్ అంట, చాలా బాగుండిందంట అక్కడ కేఫ్. బట్ ఫ్లడ్ వచ్చిన తర్వాత చూడండి అది పాడైపోయింది. అండ్ ఇసుక అంతా వచ్చేసింది, ఇసుక కూడా పట్టేసింది అనమాట. సో ఇక్కడ అదంతా తోడేసింది ఏంటంటే పందులు తోడేసాయి. సో నైట్ టైం ఇక్కడ పందులు కూడా తిరుగుతాయి, బట్ అవి ఏంటో మనకు తెలియదు. అంతకుముందు చాలా నైస్గా ఉండేది. ఇప్పుడు చూడండి అది ఫ్లడ్స్ వచ్చిన తర్వాత మరి ఘోరంగా పాడైపోయింది. అంటే చెట్లు పడిపోయినాయి, పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఎండు వాటర్లో సౌండ్ వస్తుందని చూస్తే మంచిగా ఇద్దరు అక్కడ గేలాలతో చేపలు అయితే పట్టుకుంటున్నారు దిగేసి. సో ఇక్కడ డిజైన్ అలా ఉందన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి అనమాట. ఇంతకుముందు ఫ్లడ్స్ రాకముందు అది చాలా బాగుండేదంట. బాల్ అంటే ఎగిరి దాంట్లో జంప్ చేస్తారు కదా బాల్స్లో. సో అలాగా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చిన తర్వాత అదంతా పాడైపోయింది, కొట్టుకుపోయింది, చాలా కొట్టుకుపోయింది అనమాట. ఇక చూడండి, చెప్పాను కదా సౌండ్ వస్తుందని. ఎవరో మనకైతే తెలీదు. వాళ్ళు వచ్చేటప్పటికి అక్కడ గాలాలతో చేపలు పట్టుకుంటున్నారు, ఫిష్ హంటింగ్ చేస్తున్నారు. సో ఇంకొంచెం అలా ముందుకెళ్ళామన్నమాట. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మ్యూజిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. అండ్ దీనికన్నా ముందు ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే చేయండి అనమాట. ఇక్కడైతే రియల్ సౌండ్ వస్తుంది అనమాట, వాటికి సంబంధించిన వాల్యూమ్స్. సో అదేంటంటే మ్యూజిక్ పరంగా ఏంటంటే ఒక్కొక్క రాడ్ ఒక్కొక్క సౌండ్ వస్తుంది, సరిగమ పదనిసలాగా. సో కాసేపు అక్కడైతే మనం కొంచెం దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి కాస్త మన టాలెంట్ చూపించామన్నమాట. అటు ఇటు కొంచెం మ్యూజిక్ అయితే ప్లే చేసాము. దాని నుంచి ముందుకెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి అసలు మా వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు. దీన్ని ప్లే చేయాల్సిన సిస్టమ్ ఇలా కాదు, కాకపోతే అలా అనుకొని చెప్పి అలా కొట్టేస్తున్నారు. సో ఎందుకులే వాళ్ళ హ్యాపీ మూమెంట్ ఎందుకు కాదని చెప్పి ముందుకెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత నేను ఇంకోటి ఇక్కడ ఒక మ్యూజిక్ ప్లే చేస్తానన్నమాట. అది డ్రమ్ లాంటిది. ఇక్కడ కాంగోలాగా డిజైన్ చేసింది కానీ పైన తోలు అయితే లేదు. సో ఇక్కడైతే ఒక మ్యూజిక్ ప్యాడ్ ఉందన్నమాట. ఫస్ట్ మా టీంలో ఒక అతను కొట్టాడు, అంటే దాన్ని ప్లే చేశాడు. నెక్స్ట్ మనం ప్లే చేస్తున్నాము. సో వినేయండి వాల్యూమ్.
సో ఇలా కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళిపోయాము. ఇక్కడైతే వీడియో నేను భూమి వైపు తిప్పేశాను అనమాట. ఎందుకంటే అటువైపు ఎవరో మనకు తెలియని ఫ్యామిలీ అంతా నడుచుకొని వస్తున్నారు. సో వాళ్ళని చూపించడం ఎందుకని చెప్పి నేనైతే చూపించలేదు. చూడండి ఒడ్డు అయితే ఎంత పడిపోయిందో కృష్ణానది. అంతకుముందు అక్కడంతా మంచిగా చెక్కుండేదంట, ఇసుక కూడా చాలా వచ్చింది. ఇక్కడ చూసారు కదా, ఇదేంటంటే నేను ఏదో ఒక తోట అనుకుని లోపలికి వెళ్ళాను, కాదు ఇది వాకింగ్ వే అంట. అంటే దొంగ పోలీస్ ఆడుకోవడానికి ఏమో అన్నట్టు అనిపించింది నాకు. ఇటొక లైన్ అటొక లైన్ అలా ఉందన్నమాట. సో లోపల ఏముందా అని చెప్పి ముందుకెళ్ళిపోయాము. ముందుకెళ్ళిపోతే మిడిల్లో నీట్గా కొన్ని బెంచెస్ వేసి పెట్టుందన్నమాట. సో అదే మీకు స్టార్టింగ్లో ఒక వీడియో ప్లే అవుతుంది కదా, అదే అనమాట ఈ వీడియో కూడా. సో నా టీంలో వచ్చిన అతను ముందుగానే అక్కడికి వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో నేను అది డైరెక్ట్ ఉంచేశాను. సో ఇలా ఉందన్నమాట. అటువైపు ఒక లైన్, ఇటువైపు ఒక లైన్ అలా ఉంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఆల్రెడీ వీడియో ఫ్రంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూడదగ్గ కంప్లీట్ కాలేదు, సగంలోనే ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది అంటారు? అది అంటే యాక్చువల్లీ ఇది కింద పడిపోయింది. సో ఇది అనమాట, అది ఇది కింద పడిపోయింది. ఈ బెంచ్లు ఇవన్నీ ఎందుకు వేసారంటారు? ఇదంతా తిరిగి తిరిగి మాట్లాడుకొని వచ్చి ఉంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరు? కపుల్స్ ఆర్ లవర్స్, మ్యారీడ్ పీపుల్స్. ఓకే. సో ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ పొజిషన్ చూసుకుంటే. సో ఇలాగైతే కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాం గాయస్. బయటకు వచ్చేటప్పటికి నేను గమనించలేదు, నా ఫోన్ అయితే అప్పటికి ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి వేరే ఫోన్లో తీసాను అనమాట. సో ఇదైతే రిక్షా బండి, లోపల చెత్త అదంతా తీసేయడానికి. చూసారా కొన్ని బెంచెస్ అయితే పడిపోయినాయి, లోపల ఉన్నదంతా ఇసుకతో నిండిపోయింది, ఇంకా క్లీన్ చేయలేదు. మళ్ళీ ఒకసారి మన ప్లేయింగ్ అయితే వినేయండి. ఇలాగైతే కంప్లీట్ చేసుకుని ముందుకెళ్ళాము. ముందుకెళ్ళగానే ఇక్కడ బోటింగ్ ఉందంట, మమ్మల్ని అయితే బోట్లో ట్రిప్ కొట్టమన్నారు. మేమైతే వద్దని చెప్పామన్నమాట. ఇక్కడ ఒక కాఫీ అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నాము. కాస్త ఎక్కువే ఉంటుందండి. ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, దీనికి వచ్చే లైక్స్ని బట్టి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా భవానీ ఐలాండ్కి పోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకసారి షేర్ చేయండి. చూసిన తర్వాత ఓకే అనుకుంటే వెళ్ళండి, బట్ ఒకసారి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.